Hi viewers, I'm Dr. Kola. Today in this session, I'm trying to present set paper 1 and what strategy to be followed. ఎందుకు స్ట్రాటజీ ఎందుకు అవసరమో ఫస్ట్ పేపర్లో అంటే చాలాసార్లు అభ్యర్థులు ముఖ్యంగా సెట్ పేపర్ రాస్తూ ఉంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఓపెన్ చేయగానే డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ లేకపోతే లాజికల్ రీజనింగ్ రాగానే ఆ క్వశ్చన్స్ చేయబోయేసరికి దే విల్ బి ఎఫెక్టెడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే అంత ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ యాజ్ వెల్ యాజ్ లాజికల్ రీజనింగ్లో మార్క్స్ తక్కువ వస్తాయి. మనం చూసినట్టయితే దాదాపు 10 విభాగాలు ఉన్నాయి. 10 డివిజన్స్. 10 డివిజన్స్లో ఫ్రమ్ ఈచ్ డివిజన్ దెర్ ఇస్ 5 క్వశ్చన్స్ ఆర్ దేర్. సో 5 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్. సో మనం చూసినట్టే 10 డివిజన్స్ 5 క్వశ్చన్స్ 2 మార్క్స్ ఈచ్. సో 15 to 100 మార్క్స్. సో మనం తీసుకున్నట్టయితే జనరల్ కేటగిరీకి 40% మార్క్స్ అంటే 40 మార్కులు 40 మార్క్స్ అండ్ రిజర్వ్ కేటగిరీకి 35 మార్క్స్ వస్తే వీఆర్ గెటింగ్ క్వాలిఫైడ్. సో వన్ థింగ్ ఏంటంటే మరి క్వాలిఫై దగ్గరే ఆగిపోతామా? ఎందుకంటే మన మెయిన్ మార్క్స్ కూడా ఈ మార్క్స్ యాడ్ అవుతాయి సబ్జెక్ట్కి. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హౌ టు స్కోర్ దాట్ వన్ అన్నప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఉండే 10 విభాగాల్లో ఏ విభాగాలు మనకు ఫెచ్చింగ్ ఉన్నాయని చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకున్నట్టయితే టీచింగ్ యాప్టిట్యూడ్. టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ముఖ్యంగా ఇది బీఎడ్ చేసిన అభ్యర్థులకు కావచ్చు లేదా ఎంఎడ్ చేసిన అభ్యర్థులకు కావచ్చు ఈజీగా ఉంటుంది, లేదా టెట్ డిఎస్సి రాసిన అభ్యర్థులకు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా డైరెక్ట్ పీజీ రాసేసి సెట్ రాస్తున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే టీచింగ్ యాప్టిట్యూడ్లో బేసికల్గా క్వశ్చన్స్ అన్నీ కూడా అనలిటికల్గా రీజనింగ్ చేసి మనం పెట్టాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఉండే క్వశ్చన్స్ దేని మీదకి వెళ్ళి వస్తాయంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఓకే, సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకే, అదేవిధంగా లెర్నర్ యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్ థియరీస్, అభ్యసన సిద్ధాంతాలు. కొద్దిగా మనం అనుకోవచ్చు సిద్ధాంతాల నుంచి డైరెక్ట్ రావచ్చు, అప్లికేషన్ రావచ్చు. కాబట్టి లెర్నింగ్ థియరీస్ యాజ్ వెల్ యాజ్ టీచర్, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆఫ్ టీచింగ్, వివిధ రకాల అంటే ఏ విధంగా క్లాస్ రూమ్లో మనం స్ట్రాటజీస్ ఉపయోగిస్తాం, అదేవిధంగా టీచింగ్ మెథడ్స్. ఈ అంశాల పట్ల మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఈ విభాగంలో మనము 10 మార్కులు ఆస్కారం ఉంటుంది. ప్రతి అభ్యర్థి కూడా ఈ విభాగంలోని ఆ 10 మార్కులు వదులుకోవద్దు. ఎందుకంటే మనకు ఎప్పుడైతే క్వశ్చన్ వస్తుందో క్వశ్చన్ కింద ఉండే 4 MCQsలో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి ఆన్సర్స్. ఒకటి ఏంటంటే మనం కొద్దిగా ఓపిక పట్టి ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ 4 3 తీసేస్తే ఏది కరెక్ట్ అవుతుందని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్లాస్ రూమ్స్ మేనేజ్మెంట్ అన్నారండి. పెద్ద క్లాస్ రూమ్లో విద్యార్థులు ఎక్కువ ఉన్నప్పుడు ఎలా మేనేజ్మెంట్ చేస్తారు అని ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ABCD ఉంటుంది. సో మనం తీసుకున్నట్టయితే క్లాస్ రూమ్ డైనమిక్స్ సంబంధించి ఒకసారి మనం మెటీరియల్ రిఫర్ చేసినట్టయితే ఒకసారి ఏం చేస్తాం, మన క్లాస్ రూమ్స్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఆన్సర్లో మనకు రావచ్చు జట్టు కృత్యాలు ఇస్తాము, లేదా ఒక మానిటర్ నిలబెట్టి కార్యక్రమం చేసి క్లాస్ నడిపిస్తాము. ఈ విధంగా దగ్గర క్వశ్చన్స్ ఉంటాయి. వాస్తవంగా మన క్లాస్ రూమ్ మేనేజ్మెంట్లో మనం తీసుకున్నట్టయితే లేకపోతే మనం ఇప్పుడేమన్నాం మానిటర్ నిలబెట్టడమా, లేకపోతే క్లాస్ రూమ్లో జట్టు చేయడమా, లేకపోతే క్లాస్ రూమ్లో ఏదైనా యాక్టివిటీ టేకప్ చేయడమా వస్తే మనం చూసుకున్నట్టయితే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్లో క్లాస్ రూమ్ డైనామిక్స్లో మనం ఏం చేస్తామంటే జట్టు కృత్యాలు ఇచ్చినాం అనుకోండి, గ్రూప్ యాక్టివిటీ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు పిల్లలు డివైడ్ అవుతారు, అప్పుడు క్లాస్ రూమ్ మేనేజ్ అవుతారు.
సో దాదాపు అన్ని ఆన్సర్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఒకసారి క్లారిటీ తోటి కొద్దిగా ఓపిక తోటి ఈ క్వశ్చన్స్ చేసినట్టయితే మీకు 10/10 వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే నా యొక్క టీచింగ్ అనుభవంతో నేను సెట్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ నెట్ ఎడ్యుకేషన్ రెండు కూడా ఒక 6 నెలల క్రమంలో క్వాలిఫై అయ్యాను. సో మిత్రులు చాలామంది అడిగినప్పుడు మరి ఈ మార్క్స్ కూడా స్కోర్కి యాడ్ అవుతాయి కాబట్టి జనరల్ పేపర్ కూడా కొద్దిగా అవగాహన కల్పించడానికి ఒక వీడియో చేయమని ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ దాట్ వన్. సెకండ్ వచ్చేసి మనము రీసెర్చ్ అప్టిట్యూడ్. కొద్దిగా డైరెక్ట్ పీజీ చేసి వచ్చిన అభ్యర్థులకు ఇబ్బంది అనిపించచ్చు, కానీ ఇక్కడ కూడా స్కోరింగ్ ఆప్షన్ ఉంటుంది, స్కోరింగ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇక మనం తీసుకున్నట్టయితే ఎంఎడ్ చేసిన విద్యార్థులకు ఎంఎడ్లో రీసెర్చ్ మెథడాలజీ అని ఉంటుంది. సో ఎంఎడ్ బుక్స్లో మీకు రీసెర్చ్ మెథడాలజీ, రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు దొరకవచ్చు, మెటీరియల్ దొరకవచ్చు. అదేవిధంగా ఈ మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీలో బిఎడ్లో డిజర్టేషన్ పెట్టారు. ఎంఎడ్ డిజర్టేషన్ చేసిన వాళ్ళు లేదా బిఎడ్లో ఇప్పుడు కొత్తగా ఉస్మానియాలో డిజర్టేషన్ చేసిన వాళ్ళకి ఈ రీసెర్చ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 5 క్వశ్చన్లు ఉంటాయి, 5 క్వశ్చన్లు 10 మార్కులు ఉంటాయి. సో ఈ విభాగం కూడా మనం వదిలిపెట్టదు. ముఖ్యంగా రీసెర్చ్ యొక్క యూజెస్, రీసెర్చ్ యొక్క హిస్టరీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చెస్, and different ways of doing research. సో ఈ విభాగం ఎందుకు పెట్టబడుతుందంటే పీజీ చేసిన ప్రతి విద్యార్థి ఏదైతే సెట్ రాసి అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా మనం చూసినట్టయితే జేఆర్ఎఫ్ కోసం ప్రిపేర్ అవుతారు కాబట్టి రేపు రీసెర్చ్ పెయింట్ ఆఫ్ అప్టిట్యూడ్ ఉన్నదా లేదని తెలుసుకోవడానికి ఈ యొక్క విభాగాన్ని మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు 10 మార్క్స్ ఉంటాయి. సో 10 మార్క్స్ కూడా ఇక్కడ దాదాపు మనం చూసినట్టయితే ఏదైతే నేను రీసెర్చ్ మెథడాలజీ ఎంఎడ్ బుక్లో ఉంటుందని చెప్పానో అది చూసుకున్నట్టయితే డెఫినెట్గా యూ విల్ గెట్ త్రూ దాట్ వన్. మూడోది వచ్చేసి అత్యంత ఈజీ విభాగం ఏంటిదంటే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. ప్రతి విద్యార్థి తన జీవిత కాలంలో ప్రతి ఎగ్జామ్లో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ చేస్తాడు. అత్యంత ఈజీ విభాగం ఇది, ఎందుకంటే పైన ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, కింద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒకటి గుర్తుంచుకోవాలి, దీన్ని కూడా చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ కూడా ఎందుకంటే మనం 10th క్లాస్లో సీన్ అన్సీన్ ప్యాసేజ్ చేసాం, ఇంటర్మీడియట్లో కూడా చేసాం, డిగ్రీలో కూడా చేస్తున్నాం. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూ విల్ హ్యావ్ కాంపిటీషన్. ఈవెన్ క్యాట్ ఎగ్జామినేషన్లో అంటే ఎంబీఏ కోసం నిర్వహించే ఎగ్జామినేషన్లో కూడా ఈ పారాగ్రాఫ్ ఉంటుంది, పారాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ ఉంటుంది. ముఖ్యంగా అభ్యర్థి పైన ఉన్న పారాగ్రాఫ్ని ఆంగ్లంలో చదువుకొని అవగాహన చేసుకొని ఎంత మేరకు ఆన్సర్ చేయగలుగుతాడు అన్నదానినే కాంపిటీషన్ ప్యాసేజ్ ఉంటుంది. ఇక్కడ స్కోరింగ్ ఆప్షన్స్ ఉంటాయి. కొద్దిగా ఓపికతోటి పారాగ్రాఫ్ కరెక్ట్గా చదివి ఆన్సర్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేసినట్టయితే విల్ గెట్ టు దిస్ వాట్ యు సే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. ఫోర్త్ వచ్చేసి మనం చూసినట్టయితే కమ్యూనికేషన్, అనదర్ ఈజీ వన్. ఈ విభాగంలో కూడా 10 మార్కులు వస్తాయి. ఏముంటుంది కమ్యూనికేషన్లో? వాట్ డు యు మీన్ బై కమ్యూనికేషన్? వాట్ ఈస్ కమ్యూనికేషన్? Different types of communication, why communication, and how media is useful for communicating, and different types of disseminating media. So ఇది కూడా మనం తీసుకున్నట్టయితే మనకు దీని మెటీరియల్ కూడా అవైలబుల్ అవుతుంది. సో నేను ఇప్పటివరకు 4 విభాగాలు చెప్పాను. 4 విభాగాల్లో కూడా మనం 10 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే 40 మార్కులు ఈజీగా వస్తాయి.
అదే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 5వ విభాగం తీసుకున్నట్టయితే హైయర్ ఎడ్యుకేషన్. ఇది కూడా స్కోరింగ్ ఆప్షన్ ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో విద్యా వ్యవస్థలో హైయర్ ఎడ్యుకేషన్లో ఏమి మార్పులు వస్తున్నాయి, అదేవిధంగా మార్పులకు అనుగుణంగా మరి దేశంలో ఎలాంటి విద్యా వ్యవస్థ ఏర్పడింది, అదేవిధంగా మనం చూసినట్టయితే ఏ విధంగా మరి ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓరియంటెడ్ లెర్నింగ్ వస్తున్నది. సో ఇట్లాంటి అదేవిధంగా ఏవైతే మార్పులు సమూలంగా దేశంలో వస్తున్నాయో విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో వాటి మీద, అదేవిధంగా దీంట్లో తీసుకున్నట్టయితే ఎన్ఈపి 2020 మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. దీని నుండి కూడా ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఎన్ఈపి 2020కి సంబంధించిన ఏది అవగాహన పత్రం ఉంటుందో దాన్ని పూర్తి ఒకసారి మీరు చదవండి. సో ఇది ఇంకొక సెక్షన్. దీంట్లో కూడా మనం 10 మార్కులు స్కోర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది 5వది, ఇది 6వది ఐసిటి. సార్ ఐసిటి అంటే దీంట్లో ఎక్కువ మనకి ఏముంటుంది సార్ అంటే ఈ మధ్యలో చాలా చేంజెస్ వస్తున్నాయి. నేను ఏదైతే పేపర్స్ సెట్ యాజ్ వెల్ యాజ్ నెట్ చూశానో ఐసిటి నుంచి వచ్చే ప్రశ్నల్లో ఈ మధ్యలో టెక్నాలజీలో వస్తున్న సమూలమైన మార్పులు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ ఎంతైతే యూజ్ అవుతుంది, కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము వాట్సాప్ బదులు కొత్తగా జోహో ఇట్లాంటివి కనుక్కున్నాము, అరత్తాయి కనుక్కున్నాము, అట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. రీసెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ టెక్నాలజీ, హౌ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎడ్యుకేషన్, ఏ విధంగా మనము ఎడ్యుకేషన్లో వీటిని యూజ్ చేస్తున్నాం అన్న దాని మీద కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కొద్దిగా జాగ్రత్త పడితే ఇక్కడ కూడా మనం మార్కులు స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్. ముఖ్యంగా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, వీటికి సంబంధించి క్వశ్చన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్లో మనము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎయిర్, వాటర్ చాలా ఉంటాయి. ఓకే, వీటిలన్నింటిలో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ 7 లేదా 7 విభాగాల్లో మీరు 5 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసినట్టయితే మీ స్కోర్ ఎంత వస్తుంది? 7 into 5 questions 35 into 2 70 మార్క్స్ స్కోర్ చేస్తే 70 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ మార్క్స్ తోటి మీ యొక్క సెకండ్ పేపర్ మార్క్స్ కలిపినట్టయితే డెఫినెట్గా దేర్ విల్ బి గుడ్ ఇంక్రీజ్ ఇన్ యువర్ స్కోర్. సో నేనేమంటున్నానంటే 7 ఏవైతే విభాగాలు ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ స్కోర్ పెరుగుతుంది, అదేవిధంగా మీ క్వాలిఫైకి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా 3 ఇంకా 8th 9th 10th ఏవైతే ఉన్నాయో మ్యాథమెటికల్, రీజనింగ్ లేదా లాజికల్ రీజనింగ్ ఒకటి 8th 9th 10th అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సో దాదాపు అంతా కూడా ఆర్ట్స్ అభ్యర్థులు ఉంటారు కాబట్టి మీరు దయచేసి 8th 9th 10th సంబంధించిన క్వశ్చన్స్ ఎప్పుడు చేస్తారు? ఫస్ట్ నేనైతే మీకు చెప్పానో ఆ విభాగాలు చేసిన తర్వాత ఈ 3టికి వచ్చినట్టయితే యూ విల్ ఫీల్ ఈజీ అండ్ ఆ యొక్క 70 మార్క్స్కి ఇందులో కూడా కొన్ని మనం చేసినట్టయితే డెఫినెట్గా స్కోర్. ఓకే, ఐ డోంట్ సే దట్ ఇవి చేయలేమని కాదు, మనం చేస్తాము. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్లో, లాజికల్ రీజనింగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. వాటి గురించి మనం డీటెయిల్గా పోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నేనేమంటున్నా అంటే ఆ విభాగాల్లో మనం స్కోర్ చేసినట్టయితే డెఫినెట్లీ విల్ గెట్ త్రూ సెట్ ఫస్ట్ పేపర్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద 7 aspects what I have told so that you can clear your set first paper with good marks which will be adding to your
second paper. Hope that this will help you, and we will be coming out with flying colors in a set examination. All the best. Thank you. Signing off, Dr. Kola.